హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ కర్డ్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇలాచీ, లవంగం యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చికెన్ మొత్తం కలిపి పెట్టుకుంది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసి అంతా కలిపేసి కొంచెం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేయాలి. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మొత్తం దగ్గరకు వచ్చే వరకు కుక్ అవ్వాలి. అది కుక్ అయ్యేంతలోపు చికెన్ బిర్యానీ కాబట్టి బాస్మతి రైస్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకోవచ్చు ఈక్వల్గా, లేకపోతే మేము 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. ఇలా బాస్మతి రైస్ వాష్ చేసి పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి బగారా ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇలా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ అవ్వాలి. మరి ఎక్కువగా కుక్ చేయకూడదు. రైస్ 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా అవసరం లేదు కుక్ చేయాల్సిన అవసరం. ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు 2 పీసెస్గా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టేయాలి రైస్ మొత్తం. ఇలా రైస్ మొత్తం వడకట్టేసి పెట్టేయాలి. ఆ తర్వాత చికెన్ మొత్తం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక రైస్ ఉంది కదా వడకట్టేసి పెట్టుకున్నాం, అది రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాలనుకుంటే వేయించుకున్న కాజు కూడా యాడ్ చేసి 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఆప్షనల్గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత ప్లేట్తో ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా చికెన్ బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే